ఈ వీడియోలో 10వ తరగతి విద్యార్థుల యొక్క హాల్ టికెట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. మనం ఈ హాల్ టికెట్స్ను రెండు విధాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైట్ అయిన bsc.ap.go.in సైట్ నుంచి మీరు ఈ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravati.teacher.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే 10th క్లాస్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఇక్కడ మీకు ఈ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకునే లింక్స్ అనేవి ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. దీంట్లో ఫస్ట్ లింక్ వచ్చేసరికి డైరెక్ట్గా ఎలాంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకుండానే విద్యార్థులు ఈజీగా మనం హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సెకండ్ లింక్ వచ్చేసరికి ఇది స్కూల్ లాగిన్ లింక్ అనమాట. అంటే ఆ పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థులకు సంబంధించి ఒకేసారి హాల్ టికెట్స్ను ఈజీగా చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ రెండింటి గురించి చూద్దాం. ముందుగా ఫస్ట్ లింక్ ఓపెన్ చేయగానే మనకి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ లింక్ ఓపెన్ అవుతుంది. దీంట్లో రెగ్యులర్ హాల్ టికెట్స్, ప్రైవేట్ హాల్ టికెట్స్, ఈ విధంగా అన్ని రకాల లింక్స్ అవైలబుల్గా ఉంటాయి. మీకు కావాల్సిన హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ లింక్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క జిల్లా అడుగుతుంది. దీంట్లో మీ యొక్క కొత్త జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క పాఠశాల పేరుని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్స్ అడుగుతుంది. ఇక్కడ మీ పేరుని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆ విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయగానే ఆ విద్యార్థికి సంబంధించి హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ప్రింట్ దిస్ హాల్ టికెట్ అని చెప్పేసి క్రింద లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసేసి ఈ హాల్ టికెట్ని మీరు కావాలనుకుంటే పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోవచ్చు, లేదంటే ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా హాల్ టికెట్ని పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోవచ్చు, లేదంటే ప్రింట్అవుట్ అయినా తీసుకోవచ్చు. ఇంకొక హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మరలా గో టు డౌన్లోడ్ అదర్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మరలా హోమ్ పేజ్కి వస్తుంది. ఇక్కడ నుంచి మరలా ఇంకొక విద్యార్థి యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో లింక్ గురించి చూద్దాం. ఇదేంటంటే స్కూల్ లాగిన్ లింక్ అనమాట. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా లాగిన్ అడుగుతుంది. ఇది ఎవరు ఓపెన్ చేస్తారంటే పాఠశాలల ఉపాధ్యాయులు మాత్రమే ఈ లాగిన్ ఓపెన్ చేయగలరు. ఇక్కడ యూజర్ ఐడి వద్ద పాఠశాల యొక్క SSC కోడ్, పాఠశాలకు సంబంధించి పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ఈ సైట్లోకి లాగిన్ అయిపోవాలి. ఈ సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు హాల్ టికెట్స్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుందన్నమాట. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఆ పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థులకు సంబంధించి ఇక్కడ మనకి హాల్ టికెట్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఇక్కడ విద్యార్థి పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఏ విద్యార్థి యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థికి ఎదురుగా ఉన్న ఆ హాల్ టికెట్ నెంబర్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఆ విద్యార్థి యొక్క హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. దీనిని మనం కావాలనుకుంటే ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే ప్రింట్ మీద క్లిక్ చేసేసి సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పేసి పీడిఎఫ్లోకైనా సేవ్ చేసుకోవచ్చు. ఇంకొక హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి గో టు డౌన్లోడ్ అదర్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మీరు amravati.teacher.com నుంచి ఈ 10వ తరగతి విద్యార్థుల యొక్క హాల్ టికెట్స్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది.